బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, బ్యూటీ భారత్, హ్యాపీ భారత్. ఫ్రెండ్స్, నేను మీ వీరనాయుడు గోళ్ళ. లాస్ట్ 25 ఇయర్స్‌గా డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో హెల్త్ మీద, వెల్త్ మీద ట్రైనింగ్స్ ఇస్తూ వస్తున్నా. రీసెంట్‌లీ మీ అందరి సపోర్ట్ వల్ల, చాలా మంది నుంచి వచ్చిన రెస్పాన్స్ వల్ల హ్యాపీనెస్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో, ఈరోజు ఇందులో భాగంగా మన ట్రైనింగ్‌లో భాగంగా హెల్త్ అండ్ వెల్త్, హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, హెల్త్‌లో భాగంగా సనేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీతో డిస్కస్ చేద్దామని మీకు అందరికీ స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు ద సనేజ్ ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్. మీకందరికీ సనేజ్ కంపెనీ తరపున ఫ్రీడమ్ మార్కెటింగ్ ప్లాన్‌లకి ఇన్వైట్ చేస్తున్నాం. ఈ ప్లాన్‌లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ప్లస్ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు నేను సర్వే చేసిన 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ద వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్పి చెప్పగలను. ప్రపంచంలో అత్యధిక రెవెన్యూ షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ అని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. అలాంటి ప్లాన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అయిన వాళ్ళకి కంగ్రాలేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. కొత్తగా ఎవరైతే వింటున్నారో మీకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. మీరు కూడా వెల్కమ్ టు యూ. మీరు కూడా ఒక బిగ్గెస్ట్ వరల్డ్ రిచెస్ట్ ప్లాన్ వినబోతున్నారు. షార్ట్‌లీ గ్రోత్ అవ్వడం ఎలా? ఇంత బెస్ట్‌గా ప్లాన్ ఉంటదా? ఇంత రెవెన్యూ షేరింగ్ ఇవ్వచ్చా? మాక్సిమం బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్‌కే దొరుకుతుంది అనే విషయం ఈ ప్లాన్ వింటే మీకు అర్థమవుతది. రైట్, ముందుకెళ్దాం. ఫ్రెండ్స్, ఈ ప్లాన్‌లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే వెరీ సింపుల్. సనేజ్ కంపెనీ వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. లేదా యాప్ ద్వారా కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ అప్లికేషన్ అని ఒక కాలమ్ ఉంటది. అప్లికేషన్ ఫిల్ చేస్తే మీకు ఎంట్రీ దొరుకుతది. అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీకు స్పాన్సర్ లేదా అప్లైన్ స్పాన్సర్ నంబర్ కావాలి. ఆ నంబరు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో, ఈ జూమ్ మీటింగ్‌కి ఎవరైతే లింక్ షేర్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా మీరు ఎంటర్ అవ్వచ్చు. వాళ్ళని అడిగితే స్పాన్సర్ కోడ్ ఇస్తారనమాట. తద్వారా ఈ బిజినెస్‌లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటది. బయట కొనడానికి వస్తువులు చాలా కొంటూ ఉంటాం కదా! బయట కొనే బదులు ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తాం. మన కంపెనీకి ఆల్రెడీ నంబర్ ఆఫ్ స్టోర్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. మన ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో తీసుకుంటే అరౌండ్ 20+ స్టోర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇలా ఉంటాయన్నమాట మన స్టోర్స్. మీరు స్టాక్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు. మీకు కావాలనుకున్న స్టాకు స్టోర్‌కెళ్ళి ఫిజికల్‌గా చూసి దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండోది ఆన్‌లైన్‌లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. రైట్. తర్వాత ఈ ప్లాన్‌లో బెనిఫిట్స్ ఏంటి అనేది జనరల్‌గా డిస్కస్ చేద్దాం. నా అనుభవంతో చెప్తున్నాను. చాలామంది లీడర్స్ అనుభవంతో ప్రాక్టికల్‌గా సేకరించినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ మీ ముందు పెడుతున్నా. మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, కొన్ని బిజినెస్‌లని కంపేర్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వై వి నీడ్ టు చూస్ సన్‌ఎడ్జ్ మార్కెటింగ్. సన్‌ఎడ్జ్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? సో మెనీ కంపెనీస్ ఉన్నాయి కదా! గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినటువంటి 461 కంపెనీస్ ఉన్నాయి. మనకు 461 కంపెనీలున్నాయి. వాటిల్లో సన్‌ఎడ్జ్‌నే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? అనే దానిపైన క్లారిటీ ఇస్తూ ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ కేటగరీ ఉంది. ఇంటర్నేషనల్ కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇండియన్ కంపెనీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. సన్‌ఎడ్జ్ కంపెనీ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ కేటగరీ వైస్ తీసుకుంటే పేఅవుట్ డిస్ట్రిబ్యూషన్ 40-50% అంటే మధ్యవర్తులకి మిగిలే మనీ ఉంటది కదా! మీన్స్ మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి. ఎందుకోసం అంటే కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి. డీలరు, సబ్ డీలర్, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజర్స్, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు, యాడ్స్ కోసం వీటన్నిటికి కలిపి మిడిల్ మెన్ అనే వ్యవస్థ అంటాము. దాదాపు 60-70% ఇక్కడ ఖర్చవుతది. ఆ డబ్బునే డైరెక్ట్ సెల్లింగ్‌లోకి తీసుకొచ్చి అందులో షేర్ ఇస్తాయి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్. బాగా అర్థం చేసుకోండి. ఆ 60%లో షేర్ ఇస్తాయి. ఇంటర్నేషనల్ కంపెనీలు ఆ 60లో నుంచి 40-50% ఇస్తున్నాయి. ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీలనేటివన్నీ కూడా 55-65 ఇస్తున్నాయి. సన్‌ఎడ్జ్ గ్రోయింగ్ కంపెనీ. ఎదుగుతున్న కంపెనీ. 81% షేర్ ఇస్తుంది. 81%. బాగా అర్థమైతే మీకు ఈజీగా అర్థమైపోతది. 60లో 50 అంటే రూ. 30. 60లో 65 అంటే రూ. 39. 60లో 81 అంటే రూ. 48.6.
ఇంత హైయెస్ట్ రెవెన్యూ షేర్ ఇస్తున్నటువంటి కంపెనీ, దట్టు పీవీ రేషియో కూడా చెక్ చేద్దాం. పీవీ రేషియో 45% వరకు ఉంటుంది ఇంటర్నేషనల్ లెవెల్‌లో. ఇండియన్ కంపెనీస్‌లో అప్ టు 65 వరకు దొరుకుతుంది. మన దగ్గర 73% వరకు దొరుకుతుంది. అల్టిమేట్ ప్రొడక్ట్, బ్రాండ్ అంబాసిడర్ ప్రొడక్ట్ ఏదైతే మనం అంటున్నామో, సనెజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో దట్టు అకాయ్ సోనా ఈ ప్రొడక్ట్‌కి 73% వరకు పీవీ దొరుకుతుంది మనకి. ఎక్కువ సేల్స్ ఉన్న ప్రొడక్ట్‌కి ఎక్కువ పీవీ దొరుకుతుంది. నెక్స్ట్ కండిషన్స్ మాట్లాడుకుంటే వెరీ హై ఉంటాయి ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో. ఇండియన్ కంపెనీస్‌లో మినిమమ్ 2,00,000 టర్నోవర్ చేస్తే కానీ షేర్‌కి ఎలిజిబుల్ కాలేము. మన సన్నెజ్ కంపెనీలో జస్ట్ 1,20,000, 1,40,000, 1,00,000 నుంచి 1,40,000, యావరేజ్‌గా 120. డైరెక్ట్‌గా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అయిపోవచ్చు. షేర్‌కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. ఈ అవకాశం అద్భుతంగా ఇచ్చింది కంపెనీ. సో, కాబట్టి 1,00,000 నుంచి 1,40,000 అంటే యావరేజ్ 120లోనే షేర్‌కి ఎలిజిబుల్ అయిపోవచ్చు. ప్లాన్ డెప్త్ ఎల్ఓబి. ప్లాన్ డెప్త్ ఎల్ఓబి లిమిటెడ్‌గా ఉంటుంది ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో. మన ఇండియన్ కంపెనీస్‌లో 5 టు మాక్సిమం 7 లెవెల్స్. అప్ టు 12 లెవెల్స్. సన్నెజ్ కంపెనీలో అప్ టు 12థ్ డెప్త్ వరకు ఇస్తుంది ఎల్ఓబి. ఇంకా డైరెక్టర్ బోనస్ కానీ, బిజినెస్ బిల్డింగ్ బోనస్ కానీ 18థ్ జనరేషన్ వరకు, 18థ్ డెప్త్ వరకు ఇస్తున్నాం. ఇండియాలో హైయెస్ట్ అంటే 10 లేదా 11 లెవెల్స్ వరకు ఇస్తున్నారు. మనం 18 లెవెల్స్ వరకు ఇస్తున్నాం. బోనస్ కండిషన్స్. అన్ని ఆదాయాలు సమకూరాలి, రావాలి అంటే, కంపెనీ ఇచ్చే అన్ని ఆదాయాలు రావాలి అంటే 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు పడతది. ఎంత జీనియస్ లీడర్ అయినా, ఎంత పెద్ద టీమ్‌తో వచ్చినా. అలాగే ఇండియన్ కంపెనీస్‌లో మినిమమ్ 4 మంత్స్ పడతది. ఇక్కడ 3 మంత్స్ చెప్తున్నా. బట్ 4థ్ మంత్ బిజినెస్ చేస్తేనే వస్తదనమాట. అదే సన్‌రైజ్ కంపెనీలో 1 మంత్ బిజినెస్ చేసి ఆల్ ఇన్‌కమ్స్‌ని అచీవ్ చేయొచ్చు. ఆల్ 10 ఇన్‌కమ్స్‌ని అచీవ్ చేయొచ్చు. అలాగే ప్రొడక్ట్స్ రేంజ్, ప్రైస్. ఇంటర్నేషనల్ కంపెనీలు ఇండియాలోకి కొన్ని ప్రొడక్ట్స్‌ని తీసుకొచ్చాయి. లిమిటెడ్‌గా ఉన్నాయి. ప్రైస్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటదనమాట. అదే ఇండియన్ కంపెనీస్‌లో ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా ఉంటాయి. ప్రైసెస్ కొన్ని రీజనబుల్ ఉన్నాయి. కొన్ని లిటిల్ బిట్ హై కూడా ఉన్నాయి. కంపేర్డ్ టు సన్‌ఎడ్జ్. మన దగ్గర వైడ్ రేంజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అరౌండ్ 300 ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రైస్ చూస్తే రెగ్యులర్‌గా మనం కొనేటువంటి సూపర్ మార్కెట్ కన్నా కొన్ని ప్రొడక్ట్స్ తక్కువున్నాయి. యావరేజ్‌గా తీసుకుంటే మనం రెగ్యులర్‌గా కొంటున్న స్టోర్స్‌లో, మన ఇంటి పక్కన ఎదురింట్లోన చుట్టుపక్కల ఉంటాయి కదా స్టోర్స్, సూపర్ మార్కెట్స్ అంటాం, చిల్లర అంగడి అంటాం. అలాంటి వాటిల్లో కొనేటువంటి ప్రైసెసే మన దగ్గర దొరుకుతున్నాయి. అలాగే ఆయుర్వేదిక్ పరంగా మాట్లాడుకుంటే మెడికల్ షాప్‌లో దొరికే ప్రైస్ కన్నా కొన్ని తక్కువగానే దొరుకుతున్నాయి మన దగ్గర. సో, కాబట్టి వెరీ హ్యాపీ ప్రొడక్ట్ ప్రైస్ రేంజ్‌లో కూడా. సో, హైయెస్ట్ రెవెన్యూ షేరింగ్ చేస్తున్న కంపెనీ ఏది అని చెప్పంటే వరల్డ్‌లో సన్‌ఎడ్జ్ అని చెప్పి మీరు ధైర్యంగా, కాన్ఫిడెంట్‌గా చెప్పొచ్చు. రైట్? నెక్స్ట్ ప్లాన్‌లోకెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. సన్‌ఎడ్జ్ ఫ్రీడమ్ ప్లాన్ 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇప్పటికున్నది 10 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇంకో ఇన్‌కమ్ యాడ్ చేయబోతున్నాము. బట్ ఎప్పుడనేది మీకు అనౌన్స్ చేస్తాం. కన్ఫర్మ్ అయింది. బట్ డేట్ ఎప్పటినుంచి అనేది చెప్తాం. ఫ్రెండ్స్, రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30%. డైరెక్ట్ సేల్స్ బోనస్ 10%. పర్ఫార్మెన్స్ బోనస్ అప్ టు 14%, 6-14%. సిల్వర్ డైరెక్టర్ బోనస్ 3%. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ 10%. బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%. ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21%. ట్రావెల్ బోనస్ 4%. కార్ బోనస్ 5%. హౌస్ బోనస్ 5%. ఇందులో ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న 10 ఇన్‌కమ్స్‌లో ఫస్ట్ ఇన్‌కమ్ ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తది. ఏ రోజుకి ఆ రోజు వచ్చేస్తది మన చేతికి. సెకండ్ ఇన్‌కమ్ ఏ వారానికి ఆ వారానికి వచ్చేస్తది. కాబట్టి ఇవి 2 ఎగ్జంప్షన్ ఇచ్చి పక్కన పెట్టి మంత్లీ ఇన్‌కమ్ మాత్రమే 81%. చూడండి మళ్ళీ అద్భుతం. ఆ రిమైనింగ్ 19 కూడా ఇక్కడ వచ్చేస్తది ఇంచుమించు మనకే. థర్డ్ ఇన్‌కమ్ నుంచి 10థ్ ఇన్‌కమ్ వరకు కాలిక్యులేట్ చేస్తే ఇవన్నీ కలిపి 8 కలిపి 81%. సో, 81% రెవెన్యూ షేరింగ్, హైయెస్ట్ రెవెన్యూ షేరింగ్ అని అందుకని గట్టిగా చెప్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిపోదాం. ఒక్కొక్క ఇన్‌కమ్ ఎలా ఇస్తారు? ప్లస్ ఆ ఇన్‌కమ్ ఇచ్చేటప్పుడు మనమేమైనా లెవెల్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందా? మంత్ ఎండింగ్‌లో ఉన్నాం కాబట్టి. చెక్ చేసుకోండి పర్సనల్‌గా మీరు, మీ డౌన్ టీమ్ గురించి, టీమ్‌మేట్స్ గురించి కూడా. రైట్.
ఫస్ట్ రీటైల్ ప్రాపర్టీ యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలుసు 10,000 కొంటే 7,500కి వస్తుంది. నేను కొన్ని షార్ట్ కట్‌లో వెళ్ళిపోతాను. ఇంటికే కొనాలని రూల్ ఏమి లేదు. రూ. 100 వస్తువు కొనొచ్చు, రూ. 1000 వస్తువు కొనొచ్చు. ఎంతకైనా కొనుక్కోవచ్చు. ఎంత అవసరమో అంత కొంటాం. రిటైల్ ప్రాఫిట్ అప్ టు 30% వరకు మనకు దొరుకుతుంది. దీన్ని డిస్కౌంట్ అని కూడా పిలుస్తాం. క్లియర్. రెండో ఇన్‌కమ్ డైరెక్ట్ సేల్స్ బోనస్. ఇది ఒక ఎక్సలెంట్ ఇన్‌కమ్. ఎందుకంటే ఈరోజు ఫీల్డ్‌లో వర్క్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బాటమ్ లెవెల్‌లో వెళ్లి కొత్త వాళ్ళకి ఏమీ తెలియనటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, నాలెడ్జ్ ఇస్తున్నారు, ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఇలాంటి జూమ్ మీటింగ్స్‌కి ఇన్వైట్ చేస్తున్నారు, ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి వారం, వారం కొంత అమౌంట్ ఇస్తే బావుంటుందన్న ఉద్దేశంతో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఎవరైతే రిజల్ట్ తీసుకొస్తున్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ సేల్స్ బోనస్ 10% ఇస్తుంది కంపెనీ. దట్ మీన్స్ మీరు ఒక వ్యక్తిని బిజినెస్‌లోకి తీసుకొచ్చినప్పుడు, ఆ వ్యక్తి కొత్త వ్యక్తి ఫస్ట్ సేల్స్ పైన 10%. కొత్త వ్యక్తికి మీరు హెల్ప్ చేసినందుకు గాను మీకు మాత్రమే 10%. ఎవరైతే స్పాన్సర్ చేస్తారో డైరెక్ట్ సేల్స్ బోనస్ అంటాం. డైరెక్ట్ సేల్స్ ఐడీ ఎవరిదైతే ఉంటుందో ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే 10% ఇస్తది కంపెనీ. సో, ఎవరైతే ఎఫర్ట్ పెడతారో వాళ్ళకొస్తది. ఇది కూడా అన్‌లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. వీక్లీ తీసుకోవచ్చు. వారంలో ఎన్ని స్పాన్సరింగ్ చేసే దాని పైన మీకు ఆధారపడి ఉంటది. ఉదాహరణకి ఒక స్పాన్సరింగ్ రూ. 5,000తో చేశామనుకోండి, 500 వస్తది మనకి. అలా వారంలో 4 చేశారనుకోండి 2,000 వస్తది. 40 చేశారనుకోండి 20,000 కూడా తీసుకోవచ్చు. ఇది మినిమమ్ వచ్చేసి రూ. 100 నుంచి మాక్సిమం రూ. 550 వరకు దొరుకుతది. ఒక్క స్పాన్సరింగ్ మీద. రైట్? ఇది సెకండ్ ఇన్‌కమ్ మనకి. మీరు డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసినా వస్తది. ఇండైరెక్ట్‌గా స్పాన్సర్ చేసినా వస్తది. ఒకే లైన్‌లో స్పాన్సరింగ్స్ కొట్టినా వస్తది. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. థర్డ్ డైరెక్ట్ సేల్స్ ఇన్‌కమ్ తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్. మనము పర్చేజ్ చేసే ప్రొడక్ట్ పర్చేజ్ వాల్యూ అంటాం. పీవీ అంటాం. యావరేజ్‌గా మనకి పీవీ రూ. 1.5 నుంచి రూ. 2 వరకు పడుతుంది. డిపెండ్ ఆన్ ప్రొడక్ట్‌ని బట్టి సో, కొంచెం అటు ఇటు అవుతది కాబట్టి యావరేజ్‌గా మీకు ఈజీ కాలిక్యులేషన్ కోసం అర్థం చేయించడం కోసం రూ. 2 అని చెప్తున్నా. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు రూ. 2 అనుకుందాం. రూ. 2 వస్తువు కొన్న ప్రతిసారి ఒక పీవీ యాడ్ అవుతది. సింపుల్‌గా యావరేజ్‌గా చెప్పాలంటే. పీవీ మీన్స్ పర్చేజ్ వాల్యూ. అప్ టు 2001 పీవీ వరకు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అనే లెవెల్ 2001 పీవీ క్రాస్ చేసిన వాళ్ళందరిని సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటున్నాం. 6% వాళ్ళకి క్యాష్ బ్యాక్ వస్తది. దీన్నే పర్ఫార్మెన్స్ బోనస్ అని కూడా పిలుస్తాం. అందుకోసమే చెప్తున్నా లెవెల్ మిస్సింగ్ కాన్సెప్ట్ కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి, మీరెవరైతే కొత్తగా ఈ బిజినెస్‌లోకొచ్చారో డిసెంబర్ మంత్‌లోనో ఇంతకుముందో వచ్చి, ఇంకా మీరు 2001 పీవీ కంప్లీట్ చేయకుండా ఉంటే, ఇంకా మనకు 3 డేస్ టైమ్ ఉంది. ఈ 3 డేస్‌లో కంప్లీట్ చేయండి. ఎందుకు ఈ విషయం క్లియర్‌గా చెప్తున్నానంటే, ఉదాహరణకి మీరు 2000 పీవీ చేసి ఒక పీవీ మిస్ అయినా లెవెల్ మిస్ అయిపోతుంది. కంప్యూటర్ కదా ఇచ్చేది. సిస్టమ్ కదా జనరేట్ చేస్తది. అందుకని బార్డర్‌లో మిస్ అవ్వద్దు అని చెప్పి క్లారిటీ ఇస్తున్నా. మీరు 1900 ఉన్నా, 1800 ఉన్నా, 1500 ఉన్నా, అసలు జీరో లెవెల్‌లో ఉన్నా, ఈ మంత్ ఎండింగ్ లోపల 2001 కంప్లీట్ చేసుకోండి. రైట్? తద్వారా 6% రీచ్ అవుతారు. అలాగే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి అసిస్టెంట్ డిస్ట్రిబ్యూటర్ 5001 పీవీ. మీరెప్పుడైతే 4000 పీవీ కంప్లీట్ చేసి బార్డర్‌లో ఉన్నారో, 4500 కానీ, 4900 పీవీ కానీ ఇప్పటికి చేసిందుందో, లేదా 5001 పీవీకి ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో, ఆ బ్యాలెన్స్‌ని నెక్స్ట్ 3 డేస్‌లో కంప్లీట్ చేసి 9%కొస్తారని చెప్పి ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ మీ టీమ్ సైజ్‌ని బట్టి, మీకున్న కెపాసిటీని బట్టి, మీ నీడ్‌ని, మీ భవిష్యత్తు అవసరాలను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. రైట్? అలాగే బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్. బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్ మీన్స్ 35,001 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ క్యుములేటివ్‌లో ఓల్డ్ పీవీ అంతా కలిపి, టీమ్ పీవీ అంతా కలిపి 35,001 పీవీ చేసిన వాళ్ళని మనం 12% అంటున్నాం. బ్రాంజ్ డిస్ట్రిబ్యూటర్ అని అంటున్నాం. యాస్ ఎ బ్రాంచ్ డిస్ట్రిబ్యూటర్‌గా 35,001 పీవీకి దగ్గరగా ఉన్న వాళ్ళు మిస్ కావద్దండి. కంప్లీట్ చేసేసుకోండి. నెక్స్ట్ 3 డేస్ మనకు ఛాన్స్ ఉంది కాబట్టి, ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగపరచుకోవాలి. బార్డర్‌లో మిస్ అవ్వకూడదన్న ఉద్దేశ్యంతో మంత్ ఎండింగ్‌లో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సిల్వర్ డైరెక్టర్. క్యుములేటివ్ పీవీలో 80,001 పీవీ కంప్లీట్ చేసిన వాళ్ళని 14% అంటున్నాము. సిల్వర్ డైరెక్టర్ మన కంపెనీ తరపున టైటిల్ ఇస్తుంది. ఈ టైటిల్ ఎట్టి పరిస్థితుల్లోన మిస్ అవ్వద్దండి.
ఆర్డర్‌లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వద్దండి. ఆఫ్‌కోర్స్ మీరు ఇప్పటి వరకు చేసిన టోటల్ క్యుములేటివ్ పీవీ 70,000 60,000 50,000 అయినా రిమైనింగ్ బ్యాలెన్స్ కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చింది కంపెనీ. హోమ్ షాపింగ్‌లో ఉన్నాయి మనకి స్టిల్. అలాగే ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి సన్‌ఎడ్జ్ వెల్‌నెస్ సెంటర్ కూడా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. హోమ్ షాపీ ద్వారా, జాయినింగ్స్ ద్వారా, రీపర్చేస్ ద్వారా బ్యాలెన్స్ కంప్లీట్ చేసి మీరందరూ కొత్తగా ఎవరైతే బిలో సిల్వర్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారో మీకందరికీ వెల్కమ్ అండి. సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. 14% రీచ్ అవ్వడానికి ఎక్సలెంట్ అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ 3 డేస్ ఉపయోగించుకొని న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్దాం విత్ యువర్ న్యూ టైటిల్‌తో. నెక్స్ట్ ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ మీన్స్ 70,000 పీవీతో ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వచ్చు. బట్ ఇన్ సింగిల్ క్యాలెండర్ మంత్. ఒకే క్యాలెండర్ మంత్‌లో ఈ బిజినెస్‌ని కంప్లీట్ చేస్తే డైరెక్ట్‌గా 14% ఇస్తది కంపెనీ. ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అని పేరు. రైట్? ఇక్కడ ఒక అద్భుతం ఏమంటే ఒకే క్యాలెండర్ మంత్ అంటున్నాను కాబట్టి ఇప్పటికీ స్పాన్సర్ కాకుండా, ఇప్పటికీ జాయిన్ కాకుండా ఉండేవాళ్ళు కూడా ఈరోజు కానీ, రేపు కానీ జాయిన్ అయ్యి మంత్ ఎండింగ్ లోపల 31 లోపల నెక్స్ట్ 3 డేస్‌లో 70,000 పీవీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్స్ అయిపోవచ్చు. మీకు ఒక అద్భుతమైన న్యూస్, గుడ్ న్యూస్ చెప్తున్నా. ఎందుకంటే 70,000 పీవీ కన్నా మీరు సెల్ఫ్‌గా కానీ, లేదా గ్రూప్‌గా కానీ కంప్లీట్ చేస్తే నియర్ అబౌట్ 9,000 నుంచి 14,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 9,000 నుంచి 14,000 వరకు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే అలా అంత డిఫరెన్స్ ఎందుకు చెప్తున్నానంటే మీరు టీమ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఉంటది ఇన్‌కమ్. అందుకోసం. ఇదే పని మీరు నలుగురు దగ్గర నెక్స్ట్ మంత్ చేపిచ్చారనుకోండి. ఈ మంత్ ఓ 10,000 తీసుకున్నారు అనుకుందాం. నెక్స్ట్ మంత్ ఇదే పని మీరు నలుగురికి చేయించారనుకోండి. మీరు 40,000 తీసుకుంటారు. ఆటోమేటిక్‌గా దుబాయ్ ట్రిప్ రావడానికి మీకు అవకాశం ఏర్పడుతుంది. దుబాయ్ ట్రిప్‌కి లాస్ట్ ఛాన్స్ ఉంది మనకి. డిసెంబర్, జనవరి. డిసెంబర్ క్లైమాక్స్‌ని ఉపయోగించుకోండి. ఏదన్నా బ్యాలెన్స్ ఉంటే జనవరిలో చేద్దాం. రైట్? ఓకే ఫ్రెండ్స్, క్లియర్ కదా? ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ విత్ 70,000 పీవీ ఇన్ సింగిల్ క్యాలెండర్ మంత్. టీమ్ ద్వారా చెయ్యొచ్చు. సింగిల్‌గా కూడా చేయొచ్చు. సింగిల్‌గా చేసే వాళ్ళకి ఎక్స్‌ట్రా గిఫ్ట్‌లున్నాయి. అంటే సింగిల్‌గా అంటే కొన్ని కండిషన్స్ మీద. అందరికి ఇవ్వదు కంపెనీ. కొంతమందికి మాత్రమే రియల్‌గా రిటైల్ చేసే కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తది. మిగతా వాళ్ళు టీమ్ ద్వారా చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. పర్ఫార్మెన్స్ బోనస్ ఎలా ఇస్తారు? ఎందుకంటే మీకు బిజినెస్ కంప్లీట్ అయిపోయి, మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకోసం ఇక్కడ క్లారిటీ ఇస్తున్నా. ఉదాహరణకి మీరు లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అనే లెవెల్‌లో ఉన్నారు 14%లో. మీ టీమ్‌లో ఏ, బి, సి, డి, ఈ అనేటువంటి ఒక 5 మంది ఉన్నారు అనుకుందాం. ఏ గ్రూప్ 6%లో ఉన్నాడు. మీరు 14లో ఉన్నారు. కంపెనీ ఏం చేస్తదంటే 14 - 6 చేసి రిమైనింగ్ 8% మీకివ్వడం జరుగుతది. ఏ గ్రూప్‌లో వచ్చిన పీవీ మీద. బి గ్రూప్‌లో ఎంత పీవీ వస్తదో ఆ పీవీ మీద మీరు 14లో ఉన్నారు కాబట్టి, బి 9లో ఉన్నాడు కాబట్టి 14 - 9 5 మీకొస్తది. ఆయనకి 9 ఎళ్ళిపోతది బికి. అలాగే సి గ్రూప్ ద్వారా 12% వచ్చింది సి గ్రూప్ నుంచి. అంటే సి గ్రూప్, సి అనే వ్యక్తి 12%లో ఉన్నాడు. ఆ గ్రూప్ నుంచి ఎంత పీవీ వచ్చిందో ఆ పీవీ మీద సికి 12% ఇచ్చి 14 - 12 మీకు 2% ఇవ్వడం జరుగుతది. ఇంతవరకు బానే ఉంది. ఇంకా మజా ఉంటది. చాలా బావుంటది. ఎలా అంటే ఉదాహరణకి డి 0%లో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే 14 - 0 ఆయనకి 0 ఇచ్చి మీకు 14 ఇస్తారు. మీరిక్కడ ఎక్కువొస్తుందనుకుంటున్నారు. వాస్తవానికి ఇక్కడే తక్కువొస్తది. మొత్తం మీకే. 14 మొత్తం మీకే. కానీ వాస్తవానికి ఇక్కడే చాలా తక్కువొస్తది. సో, అలా ఎవరిని ఉంచొద్దండి. అందరూ లెవెలొచ్చేదానికి సపోర్ట్ చేయండి. హెల్ప్ చేయండి. తద్వారా పర్ఫార్మెన్స్ బోనస్ తగ్గితే మీ చెక్కు పెరుగుతూ వస్తది. పర్ఫార్మెన్స్ దగ్గరే మీ మైండ్ ఆగిపోతే మీ చెక్కు పెరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నాకు 4,00,000 ఇన్‌కమొస్తే పర్ఫార్మెన్స్ బోనస్ బిలో 400 ఉంటది. అదే నేను 2,500, 3,000 పర్ఫార్మెన్స్ బోనస్ కోసమే ఆలోచించాననుకోండి ఉదాహరణకి, నా చెక్కు మాక్సిమం రూ. 10,000 దగ్గరే ఆగిపోయే ప్రమాదం ఉంటది. మైండ్ థింక్ బిగ్. మన టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ 14కొచ్చేయాలి. పర్ఫార్మెన్స్ బోనస్ 0 అయిపోవాలి.
నా సెల్ఫ్ మీద మాత్రమే నాకు పర్ఫార్మెన్స్ బోనస్ రావాలి అని ఆలోచన చేస్తే మీరు నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్కి రీచ్ అయిపోతారు. తెలియకపోతే మీ స్పాన్సర్ని, మీ అప్లైన్ని, మీ మెంటర్ని కూర్చోబెట్టుకొని పేపర్ మీద ఎలా అని చెప్పి క్వశ్చన్ చేసి అడిగి ఆన్సర్ తీసుకొని క్లారిటీ తీసుకోండి. రైట్? ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ఈ మీన్స్ ఒక వ్యక్తి ఈలో ఉన్నాడు అనుకుందాం. ఆయన 14% రీచ్ అయిపోయాడు. మీకు పర్ఫార్మెన్స్ బోనస్ మీరు 14లో ఉన్నారు. ఈ కూడా 14లో ఉన్నాడు. 14 - 14 ఇక్కడ చూడండి. నేను క్రసర్ పెట్టాను. 14 - 14 0. యు ఆర్ లక్కీ. కంగ్రాలేషన్స్. ఎందుకంటే మీ దగ్గర ఒకరు 14 రీచ్ అయిపోయారు కాబట్టి మీరు నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అవుతారు. అది పెరల్ డైరెక్టర్‌గా ప్రమోషన్ వచ్చేస్తది. అలాగే రెండో లైన్ ఇంకో వ్యక్తి డి కూడా 14 అయ్యాడు అనుకోండి. మీరు ఎమరాల్డ్ అవుతారు. సి కూడా 14 అయ్యారనుకోండి. మీరు గోల్డ్ అవుతారు. బి కూడా 14 అయ్యాడనుకోండి. మీరు ప్లాటినం. చూడండి ఎంత బాగుంది. ఎంతమంది అచీవర్స్ వస్తే అంత టైటిల్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మన టీమ్‌లో ఉన్న ప్రతి వ్యక్తిని 14%కి తీసుకురావడానికి మీరు సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నేను లెవెల్ మిస్ చెప్పాను కదా! వాళ్ళు లెవెల్ మిస్ అవ్వకుండా మీరు హెల్ప్ చేస్తే మీ టైటిల్ గురించి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. రైట్? కాబట్టి బీ కేర్‌ఫుల్. మీ టీమ్‌లో ఎవ్వరు లెవెల్ మిస్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. రైట్. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్ బోనస్. సిల్వర్ డైరెక్టర్ బోనస్ అంటే ఒక్కసారి 80,000 పీవీ కానీ లేదా 70,000 పీవీ కానీ మీన్స్ సింగిల్ మంత్‌లో అయితే 70 లేదంటే 80 14% రీచ్ అయినటువంటి వ్యక్తి ఎవ్రీ మంత్ సిల్వర్ డైరెక్టర్ బోనస్ తీసుకోవాలి అంటే తన టోటల్ ఎంటైర్ టీమ్ తరపున వచ్చే పీవీ అంతా కలిపి కేవలము 28,000 పీవీ ఉంటే చాలు. సిల్వర్ డైరెక్టర్ టైటిల్ ప్లస్ ఇన్‌కమ్ 3%లో షేర్ 2 వస్తాయి. లేదు సార్ నాకు టైటిల్ ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఓన్లీ బోనసే చాలు అనుకుంటే 25,000 పీవీ చేసినా మీ గ్రూప్ ద్వారా మీకు సిల్వర్ డైరెక్టర్ బోనస్ షేర్ అయితే వస్తది. ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి. నేను నాకు 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. చాలా అల్టిమేట్ ప్లాన్ ఇది. 25, 28 ఈ డిఫరెన్స్ కన్నా అర్థమైతే మీరు ప్లాన్ వదిలిపెట్టరు. లీడర్స్‌కి అందరికీ అర్థమవుతది. సైడ్ వేళ్ళం అనే సమస్య సాల్వ్ అయిపోతది పూర్తిగా. సో, ఏ బైనరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ ప్లాన్‌కైనా చాలామంది పెద్ద పెద్ద లీడర్స్‌కి, పెద్ద పెద్ద కంపెనీలకి తెలియనటువంటి ఒక లాజిక్ సనేజ్ కంపెనీ తీసుకొచ్చి అందరి ప్రమోషన్స్‌కి ఉపయోగపడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తెలియకపోయినా అడిగి తెలుసుకోండి. పేపర్ మీద అడిగి తెలుసుకోండి. మొహమాట పడొద్దు, సిగ్గుపడొద్దు. మీ దగ్గర పెద్ద పెద్ద లీడర్స్ రావడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. మీ దగ్గరే క్లారిటీ లేదనుకోండి వాళ్ళకు క్లారిటీ ఇవ్వలేరు. అందుకోసమే ఈరోజు ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. రైట్? మళ్ళీ చెప్తున్నా గమనించుకోండి. మీ టోటల్ పీవీ ఆ పర్టిక్యులర్ క్యాలెండర్ మంత్‌లో 2 తారీఖు నుంచి 31 తారీఖు లోపల టోటల్ టీమ్ అంతా కలిపి 28,000 పీవీ వస్తే సిల్వర్ డైరెక్టర్ టైటిల్ ప్లస్ 3% షేర్ 2 వస్తాయి. ఓన్లీ 25,000 చేశారనుకోండి. ఓన్లీ షేర్ మాత్రం వస్తది. మీకేమి డోకా లేదు. ఇన్‌కమ్‌కేమి డోకా లేదు. దీని గురించి నెక్స్ట్ స్లైడ్స్‌లో క్లారిటీగా ఇంకా డెప్త్‌గా మాట్లాడే ప్రయత్నం చేస్తా. రైట్ క్లియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చార్ట్ ఉంటది మన కంపెనీలో. ఆ చార్ట్ ప్రకారము 6% క్వాలిఫికేషన్ అయినటువంటి వాళ్ళకి మీ పీవీ మీద 6% తీసి మొత్తం అందరికి 6% అనేది తీసి ఒక చార్ట్ ప్రకారము ఆ 3%లో నుంచి షేర్ ఇవ్వడం జరుగుతది. రైట్. మొత్తం కంపెనీలో నుంచి 3% తీసి పక్కన పెట్టి ఎవరెవరికి ఎంతొచ్చింది ఆ పాయింట్ వాల్యూమ్‌ని కాలిక్యులేట్ చేసి ఇక్కడ ఇన్‌కమ్ జనరేట్ చేయడం జరుగుతది. చిన్న బ్రేక్ తీసుకొనొస్తానండి. ఒక 30 సెకండ్స్ ప్లీజ్. చిన్న బ్రేక్ తీసుకున్నానండి. రైట్ వచ్చేసాను. స్టార్ట్ అయిపోదాం.
ఓకే ఫ్రెండ్స్, కొంచెం ముందుకెళ్ళింది కదా మన స్క్రీన్, వెనక్కి వస్తున్నాం. ఎక్కడున్నాం? సిల్వర్ డైరెక్టర్ బోనస్ దగ్గర ఉన్నాం. సిల్వర్ డైరెక్టర్ బోనస్ క్లియర్ కదా. నెక్స్ట్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చి ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్. ఒక అల్టిమేట్ ఇన్కమ్ భారతదేశ చరిత్రలో, జనరేషన్ ప్లాన్లో ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ అనేది ఒక అల్టిమేట్ ఇన్కమ్. ఎలా అంటే 10% తీసి కంపెనీ పీవీలో నుంచి మీరు మీ టీంలో ఒక వ్యక్తిని సక్సెస్ఫుల్ లీడర్గా తయారు చేసే క్రమంలో అతని ఇన్కమ్ కన్నా 10,000 రూపాయలు తీసిస్తే కంపెనీ మీకు 10,000 ఇస్తుంది. 10%. ఉదాహరణకి ఏం తీసుకొచ్చారు, అతన్ని సక్సెస్ఫుల్ చేశారు, 10,000 ఇన్కమ్ తీసుకునేటట్లు మీరు ట్రైన్ చేశారు, కంపెనీ మీకు 1,000 ఇస్తుంది. బి వచ్చాడు 20,000 తీసుకున్నాడు, కంపెనీ మీకు 2,000 ఇస్తుంది. రైట్. సి వచ్చాడు 30,000 తీసుకున్నాడు, కంపెనీ మీకు 3,000 ఇస్తుంది. ఆయన ఇన్కంలో నుంచి తీయకుండా మీ కంపెనీ నుంచి వస్తుంది అనమాట. అలాగే డి వచ్చాడు 40,000 తీసుకున్నాడు, మీకు 4,000 వస్తుంది. ఒకే టీం ఉంది. ఉదాహరణకి సింగిల్ లైన్ ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ సింగిల్ లైన్ ఇన్కమ్ ఒకే టీం ఉంది. మేబీ నాలాంటి వ్యక్తి మీ టీంలో జాయిన్ అయ్యాడు. నాకు ప్లాన్ చాలా క్లారిటీగా చెప్పారు, నాకు నచ్చేసింది, నేను జాయిన్ అయిపోయాను. మీరు ఇంకేం బిజినెస్ చేయలేదు, ఒకే లైన్ మీద ఉండిపోయారు. నేను 5 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నా ఉదాహరణకి, మీకు 50,000 వస్తుంది. అప్పుడు మీ సెల్ఫ్ పీవీ మీరు సేలర్ సైడ్ అంతా కలిపి ఒక 5,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు. కేవలం 5,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు. మీరు సెల్ఫ్‌గా చేయొచ్చు, గ్రూప్ ద్వారా చేయొచ్చు. అందుకనే ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్ దానికి అనేది ఒక అల్టిమేట్ ఇన్కమ్ సనేజ్ కంపెనీలో. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. మీ టీంలో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయితే మీ సక్సెస్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఒక్కరు సక్సెస్ అయినా మీరు సక్సెస్ అవుతారు. ఒకరు 5 లక్షలు తీసుకున్నా మీకు 50,000 రాయల్టీ లాగా ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది. అదే వ్యక్తి 10,000 లక్షలు తీసుకుంటే మీకు 1,00,000 వస్తది. కాబట్టి థింక్ అబౌట్ దిస్. సింగిల్ లైన్ ఇన్కమ్ గురించి చాలా సీరియస్‌గా తీసుకోండి. అలాగే సింగిల్ లైన్ ఇన్కమ్ చెప్పాననేసి అన్నీ కావాలనుకోకండి. ఒక ఇన్కమ్ మాత్రం పక్కాగా సింగిల్ లైన్ మీద తీసుకోవచ్చు. దీంతో పాటు ఇంతకుముందు మాట్లాడినవి కూడా సింగిల్ లైన్‌లో తీసుకోవడానికి అవకాశాలైతే ఉన్నాయి. బట్ మినిమమ్ సైడ్ వాల్యూమ్ ఉంటే మెయింటైన్ చేస్తే చాలు. క్లియర్? నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్‌లో ఇంకొంచెం అల్టిమేట్ పెద్దగా చెప్పుకోవచ్చు. ఇక్కడ 1,00,000 అయితే 10,000 అని, 2,00,000 అయితే 20,000, 3,00,000 అయితే 30,000, 4,00,000 మీ జూనియర్ తీసుకుంటే మీకు 40,000. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించండి. లెవెల్ మిస్సింగ్ గురించి కదా ఈరోజు మన టాపిక్కు. మీ ఫ్రంట్ లైన్ ఇన్కమ్ 10,000కి బార్డర్‌లో మిస్ కాకుండా చెక్ చేసుకోండి. ఇది కూడా ముఖ్యమే. మీ ఇన్కమ్స్ చెక్ చేసుకోవాలి. అలాగే మీ టీమ్‌మేట్ ఎవరైతే ఉన్నాడో, మీ ఫ్రంట్ లైనర్ ఎవరైతే ఉన్నాడో, అతని ఇన్కమ్ మినిమమ్ 10,000కి మిస్ అవ్వకుండా చెక్ చేసుకోండి. ఒకవేళ అతను ఇనాక్టివ్, అతని నెక్స్ట్ జనరేషన్ ఉంటారు కదా! నెక్స్ట్ సెకండ్ జనరేషన్. అక్కడైతే 25,000 ఇన్కమ్ వస్తే అతనికి మీకు 10% వస్తుంది. సో, కాబట్టి సెకండ్ జనరేషన్ వ్యక్తి కూడా ఇనాక్టివ్ అయినా, థర్డ్ జనరేషన్ ఇనాక్టివ్ అయినా, ఇంకే జనరేషన్‌లో అయినా పర్సన్ వచ్చినప్పుడు అతని ఇన్కమ్ 25 దాటితే చాలు, కంపెనీ మీకు 10% ఇస్తది. కాబట్టి 2 ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్‌కి మీ ఫ్రంట్ లైనర్ అయితే 10,000 ఇన్కమ్ తీసుకోవాలి. 9,999 రూపీస్ వచ్చినా మీరు మిస్ అవుతారు. అలా మిస్ కాకుండా ఉండాలంటే మీ టీమ్‌లో ఉన్న వ్యక్తి 10,000 దాటాలి. మీ డైరెక్ట్ లైన్ అయితే. సెకండ్ జనరేషన్ గాని, థర్డ్ జనరేషన్ కానీ ఇంకా డెప్త్‌లో ఎక్కడుండి యాక్టివ్‌గా ఉండి 25 తీసుకుంటే మీకు 10% ఇస్తది కంపెనీ. రైట్? క్లియర్ కదా? యెస్. నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోదాం. సిక్స్త్ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో షేర్ వస్తది. లాస్ట్ మంత్ నేను కూడా కొంత మిస్ అయ్యాను. అందుకనే ఈరోజు మీకింత క్లారిటీగా చెప్పే ప్రయత్నం చెప్తున్నా. ఎందుకంటే మనం మిస్ అయితే గాని మన టీమ్‌లో మిస్ అవ్వకుండా చూసుకోలేము. ఈ ఇన్కమ్ ఎలా ఇస్తారు? మీరు ఖచ్చితంగా పేరోల్ డైరెక్టర్ అవ్వాలి. మీ మెయిన్ లైన్ ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి మెయిన్ లైన్ హైయెస్ట్ పీవీ వస్తున్న లైన్ అనుకుందాం. ఆ లైన్‌లో 28,000 పీవీ రావాలి. ఆయన యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి. ఆయనకి సిల్వర్ డైరెక్టర్ టైటిల్ ప్లస్ ఇన్కమ్ 2 వస్తున్నాయి. మీరు పేరోల్ డైరెక్టర్‌గా రిమైనింగ్ ఆల్ లైన్స్ అన్నీ కలిపి, లేదా మీరొక్కరే గాని 25,000 పీవీ మెయింటైన్ చేస్తే చాలు. యాస్ ఏ పేరోల్ డైరెక్టర్‌గా బిజినెస్ బిల్డింగ్ బోనస్ 19%లో మీరు షేర్ హోల్డర్ అవుతారు.
ఇక్కడ లాజికల్ పాయింట్ మాట్లాడుకుందాం. ఉదాహరణకి మీకు 2 లైన్‌లు ఉన్నాయి అనుకుందాం. 2 లైన్‌లు ఉన్నాయి. ఇద్దరు 14 అచీవ్ అయిపోయారు. ఇద్దరు 14 మీరు 14 జనరల్‌గా అయితే ఏ సంస్థలోనా మీకు పర్ఫార్మెన్స్ బోనస్ తప్ప వేరే ఇన్‌కమ్ రాదు. ఇక్కడ ఏ అనే వ్యక్తి 28 చేశాడు. బి అనే వ్యక్తి 25 చేశాడు అనుకోండి. ఏకి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తది. బికి సిల్వర్ డైరెక్టర్ బోనస్ వస్తది. 25 చేశాడు కాబట్టి. యాస్ ఎ పెరల్ డైరెక్టర్‌గా మీకు సెల్ఫ్ పీవీ ఉంటే చాలు. బి చేసిన బిజినెస్ అంతా మీకు సైడ్ వాల్యూమ్‌కి కౌంట్ అయిపోతది. ఏ ద్వారా వచ్చిన బిజినెస్ అంతా మెయిన్ వాల్యూమ్‌కి కౌంట్ అయిపోతది. సో, కాబట్టి మీకిక్కడ పెరల్ డైరెక్టర్ టైటిల్ మెయింటైన్ అవుతది. అండ్ ఇన్‌కమ్ కూడా వస్తది. ఇది అద్భుతం. ఇది కదా మజా అంటే. అందుకే సనేజ్ కంపెనీలకి లీడర్స్ వస్తారు. ప్లాన్ తెలిసిన వాళ్ళొస్తారు. మేధావులొస్తారు. ఫాలోవర్స్ వద్దు మనకి. లీడర్స్ కావాలి. కొలీగ్స్ కావాలి. టీమ్‌మేట్స్ కావాలి. థింక్ చేయండి. మీరు కూడా ఆఫ్ కోర్స్ నాలెడ్జ్ బాగా పెంచుకోండి. ఈ పేజీ కాన మీకు అర్థమైపోతే చాలామంది లీడర్స్ లైఫ్‌ని సేవ్ చేయొచ్చు. ఎక్కడో ఏ స్కీమ్‌లోనో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళని తీసుకురావచ్చు. వాళ్ళకి లైఫ్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. కన్‌ఫ్యూజ్ కావద్దండి. క్లారిటీ తీసుకోండి. సింపుల్ 2 లైన్స్‌లో అచీవర్స్ వస్తే కూడా మీకు ఇన్‌కమ్ ఇస్తోంది కంపెనీ. వాళ్ళకి ఇన్‌కమ్ ఇస్తుంది. ఆ ఇద్దరికి ఇన్‌కమ్ ఇస్తుంది. మీకు ఇన్‌కమ్ ఇస్తుంది. సైడ్ వాల్యూ మీకు తెలియకుండా అయిపోతుంది. అద్భుతం కదా! ఈ 25,000 అనేది 25,000 అనేది బాగా గమనించండి. 27,999 పీవీ వరకు టెన్షన్ లేదు. అప్పటి వరకు సైడ్ వాల్యూవే. 28 దాటితే మెయిన్ వాల్యూ. క్లియర్ కదా! రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇన్‌కమ్. ఇక్కడ కూడా మనకు ఒక చార్ట్ ఉంటది. బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఒక చార్ట్ ఉంటది. చార్ట్ ప్రకారం మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతది. ఈ చార్టే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు పెరల్ డైరెక్టర్ అయితే మీ సైడ్ వాల్యూమ్ 25,000 ఉండాలి. మీ టీమ్‌లో ఒక సిల్వర్ డైరెక్టర్ అచీవర్ ఉండాలి. అప్పుడు మీకి 3 డెప్త్ ఇన్‌కమ్ ఇవ్వడం జరుగుతది కంపెనీ. 7%, 6%, 5%. 3 డెప్త్ ఇవ్వడం జరుగుతది. మీరు ఎమరాల్డ్ అయితే 4 డెప్త్. గోల్డ్ డైరెక్టర్ అయితే 5 డెప్త్. చూడండి. 1, 2, 3, 4, 5. అదే మీరు ప్లాటినం అయితే 1, 2, 3, 4, 5, 6 డెప్త్ ఇస్తది. అలాగే డైమండ్ అయితే ఇక్కడ మజా అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7 ఇవ్వాలి. నేను చాలా ఇంతకుముందు ఎక్స్‌పీరియన్స్‌తో 7 అనుకున్నా. 8, 9 డెప్త్ వరకు వస్తుందండి. 9 డెప్త్ వరకు వస్తుంది. అందుకని లాస్ట్ మంత్ నేనిక్కడ ఆ 3 డెప్త్ మిస్ అయ్యాను. ప్రాక్టికల్‌గా. చెక్ చేసుకోలేదు. మన టీమ్‌లో ఒక పెద్ద లీడర్‌తో మాట్లాడినప్పుడు, సో, మేమిద్దరం కాన్వర్జేషన్ చేస్తున్నప్పుడు ఆ విషయం బయటపడింది. అందుకోసమే చెప్తున్నా. మనకు ఒక డెప్త్ పెరిగితే, ఒక డెప్తే దిగుతాది అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడ 3 డెప్త్ దిగింది. క్రోన్ డైరెక్టర్ అయితే మళ్ళీ ఇంకో 2 డెప్త్, మళ్ళీ 2 డెప్త్ దిగుతది. డబుల్ క్రోన్ డైరెక్టర్ అయితే మళ్ళీ 2 డెప్త్. అట్లా 18థ్ డెప్త్ వరకు ఇన్‌కమ్ ఇస్తది సనేజ్ కంపెనీ. సో, కాబట్టి బిజినెస్ బిల్డింగ్ బోనస్‌ని కూడా మీరు వెడత పెంచండి. డెప్త్ దిగుతూ వస్తది. సో, ఈ ఇన్‌కమ్ కూడా అల్టిమేట్‌గా మీరు చార్ట్ ప్రకారం తీసుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎక్సైటింగ్ ఇన్‌కమ్ ఎల్ఓబి లీడర్‌షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 21% షేర్. ఇక్కడ కూడా మజా. వెరీ సింపుల్. జనరల్‌గా 2.5 లాక్ బిజినెస్ చేస్తే గాని ఒక లైన్‌లో ఎల్ఓబి రాదు. మన దగ్గర కేవలం 70,000 పీవీ మీ మెయిన్ లైన్‌లో ఏ అనే లైన్‌లో 70,000 పీవీ చూపిచ్చి, సైడ్ అంతా కలిపి 35,000 పీవీ చేస్తే చాలు. మీరు ఎల్ఓబికి ఎలిజిబుల్ అయిపోతారు. 70,000 పీవీ అంటే యావరేజ్‌గా 1,20,000 టర్నోవర్. 35,000 పీవీ అంటే జస్ట్ మ్యాటర్ ఆఫ్ 50,000కి కూడా 35 పీవీ వచ్చేస్తది. 70,000కి కూడా మన ప్లాన్ 70,000 అనుకుందాం. సో, మీరు ఎల్ఓబి అచీవ్ చేయొచ్చు. సూపర్. కాబట్టి చాలా ఈజీగా ఉంది ఎల్ఓబి అచీవ్ చేయడం. పెరల్ డైరెక్టర్‌గా ఎల్ఓబికి మీరు ఎలిజిబుల్ అయిపోవచ్చు. ఈ ఇన్‌కమ్ కూడా మనకు ఒక చార్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతది. దిస్ ఇస్ ద చార్ట్. ఇక్కడ చార్ట్ కనపడుతుంది చూడండి. మీరు పెరల్‌గా ఉంటే ఒక డెప్త్ వస్తది. ఎమరాల్డ్ అయితే 2 డెప్త్. గోల్డ్ డైరెక్టర్ అయితే 3 డెప్త్. ప్లాటినం అయితే 4 డెప్త్. ఎల్ఓబి వరకు మాట్లాడుతున్నాం.
క్లియర్. నెక్స్ట్ ఎల్ఓబి కండిషన్స్ క్లారిటీగా చెప్పేసాను ఆల్రెడీ. సో ఇంక ఇక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అందుకే చెప్తున్నా, ఇక్కడ కూడా లెవెల్ మిస్సింగ్ చూసుకోండి. లెవెల్ మిస్సింగ్ మీన్స్ ఇంకొంచెం క్లారిటీగా, మీ మెయిన్ లైన్లో ఉదాహరణకి 69,000 పీవీ అయింది. సో మీరు ఎల్ఓబి మిస్ అవుతారు. సైడ్ వాల్యూమ్లో 34,999 అయింది, మిస్ అవుతారు. అందుకోసమే మంత్ ఎండింగ్లో చెక్ చేసుకోవాలి, క్లారిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేశాను. సో కాబట్టి రిమైనింగ్ సైడ్ అంతా కలిపి 35 ఉండాలి. ఎవరైతే పెరల్ డైరెక్టర్స్ ఉన్నారో మీరు చెక్ చేసుకోండి. మీ టీంలో పెరల్ డైరెక్టర్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే కొత్త వారికి కదా తెలియదు, పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రైట్. నెక్స్ట్ ఇన్కమ్కి వెళ్ళిపోదాం. ట్రావెల్ బోనస్. ఎయిత్ ఇన్కమ్ ట్రావెల్ బోనస్ 4%లో మనకు షేర్ ఇస్తుంది. ఇక్కడ కూడా వెరీ సింపుల్, మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి. ట్రావెల్ బోనస్ తీసుకోవాలంటే గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి. గోల్డ్ డైరెక్టర్ అవ్వడానికి మీకు 3 లైన్లు ఉన్నాయి అనుకుందాం, ఏబిసి. ఈచ్ లైన్ నుంచి 28,000 పీవీ వస్తే చాలు యాక్టివ్. ఒకవేళ డి ఉండి 25 చేసిన నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఏబిసిడిఈ నుండి 25 చేసినా మీకు సైడ్ వాల్యూ కౌంట్ అయిపోతుంది, ఇంతకుముందు చెప్పుకున్నట్లే. కాబట్టి ముగ్గురు యాక్టివ్ అచీవర్స్ ఇన్కమ్ తీసుకోవాలి. ఇన్యాక్టివ్గా ఉన్న వాళ్ళందరూ సైడ్ వాల్యూకి కౌంట్ అయిపోతారు. ఒకవేళ యాక్టివ్గా ఉండి 25 చేస్తే అది కూడా సైడ్ వాల్యూ కౌంట్ అవుతుంది. ఇక్కడ 16,000 చూపించాను, సైడ్ వాల్యూ 25 చూపించాను, 2 కన్నా ఉన్నాయి కదా. ఇక్కడ మీకు మెయిన్ లైన్స్ నుంచి ఎక్కడైనా 70,000 పీవీ వస్తే మీరు సైడ్ వాల్యూ 25 చేయాలి, ఎల్ఓబి కూడా తీసుకోవాలి. కాబట్టి వితౌట్ ఎల్ఓబి జస్ట్ మీరు ట్రావెల్ బోనస్ మాత్రమే తీసుకోవాలనుకుంటే 16,000 ఉంటే చాలు సైడ్ వాల్యూ. రిమైనింగ్ ఆల్ టీమ్స్, మీరు రిమైనింగ్ ఆల్ టీమ్స్ అన్ని కలిపి, మెయిన్ టీమ్స్ కాకుండా. క్లియర్. నెక్స్ట్ ఇన్కమ్ మనం మాట్లాడేసుకుందాం. ట్రావెల్ తర్వాత కార్ బోనస్. ట్రావెల్ బోనస్ చూడండి, మజా ఏమంటే ఏ మంత్కి ఆ మంత్ ఇచ్చేస్తారు, నేరుగా మీ అకౌంట్లో పడిపోద్ది. మీరు రెగ్యులర్గా జర్నీ చేయడానికి ఉపయోగించుకోవచ్చు, లేదా భవిష్యత్తులో ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలంటే మీరు పాకెట్ మనీకి కూడా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చు. అది మజా. సనేజ్ కంపెనీలో ఈ ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్గా ఇస్తారు, ఇంతే తీసుకోవాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ కార్ బోనస్ 5%లో మనకు షేర్ ఇస్తారు. వెరీ సింపుల్, ఏబిసిడి 4 లైన్స్లో ఈచ్ లైన్ నుంచి 50,000 50,000 50,000 50,000 పీవీ మెయింటైన్ చేసి సైడ్ బిజినెస్ అంతా కలిపి కేవలం 10,000 పీవీ మెయింటైన్ చేసిన కార్ బోనస్ వస్తుంది. కానీ మనకు ఎల్ఓబి అనేది మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కాబట్టి 15 ఉండదు. ఒక లైన్లో 1 lakh 2 lakhs 3 lakhs 5 lakhs కూడా ఉండొచ్చు. అందుకే ఎల్ఓబి మీకు రావాలంటే కంపల్సరీ 20,000 సైడ్ వాల్యూ ఉండాలి, రిమైనింగ్ ఆల్ లైన్స్ అన్ని కలిపి 4 కాకుండా. అందుకనే చూసుకోండి. మళ్ళీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, మీరు ఏ బాగో బిజినెస్ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డీలో మాత్రం 49,000 అయింది, మీరు చూసుకోలే, కార్ బోనస్ మిస్ అయిపోతుంది. అందుకోసమే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 3 డేసే ఉంది. ప్రతి లైన్లోనూ 14% ఉండాలి, అండ్ సేమ్ టైం 50,000 పీవీ ఉండాలి. మీరు కార్ బోనస్ వెరీ నియర్. ముందు జాగ్రత్తగా చెప్తున్నా, ఈ లెవెల్కి వచ్చిన వాళ్ళకి చాలా బాగా అర్థమైపోయింటుంది, వాళ్ళు ఇన్కమ్ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటారు. మేబీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి మీరు కూడా ముందు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, తద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. మీరు అందరూ కూడా కార్ బోనస్కి అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఈ కార్ బోనస్ కూడా ఫస్ట్ మంత్ నుంచి ఇస్తుంది కంపెనీ, అన్లిమిటెడ్గా ఇస్తుంది. మీరు ఎంత ఎలిజిబుల్ అయితే అంత తీసుకోవచ్చు, ఇంతే అని రూల్ ఏమీ లేదు. సో ఫస్ట్ మంత్ నుంచి ఇన్కమ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు, హోల్డ్లో పెట్టరు. రైట్. మీరు ఎప్పుడు కారు కొనుక్కోవాలనేది మీ ఇష్టం, మీ డబ్బు. సో కాబట్టి ఈ విషయంలో కూడా మనం సనేజ్ కంపెనీకి ఏ మ్యాజిక్లు చేయకుండా, మన డబ్బుని కంపెనీ దగ్గర పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తుంది కదా, హ్యాట్సాప్. సో మేనేజ్మెంట్కి హ్యాట్సాప్ చెప్పొచ్చు. అందుకని ఈ ప్లాన్ ద వరల్డ్ బెస్ట్ ప్లాన్ అని చెప్తున్నా. నెక్స్ట్ ఫ్రెండ్స్, హౌస్ బోనస్ 5%లో షేర్ ఇస్తారు. సేమ్ యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్, ఇంతకుముందు కూడా మనం ప్లాటినం డైరెక్టర్ అనే టైటిల్ వస్తుంది, 4 లైన్స్లో అచీవర్స్ వచ్చేస్తే సేమ్ టైటిల్లో యాజ్ ఏ ప్లాటినం డైరెక్టర్గా సేమ్ సైడ్ వాల్యూ 20,000 లేదా 10,000 ఉంటే చాలు. 20,000 అయితే పక్కా అనుకోండి, ఎందుకంటే ఎల్ఓబిల్ ఎలిజిబుల్ అయిపోయాం కాబట్టి. ఈచ్ లైన్ నుంచి 1.5 lakh 1.5 lakh 1.5 lakh 1.5 lakh హౌస్ బోనస్కి అచీవ్ చేస్తారు. 5%లో మీకు షేర్ వస్తుంది.
ప్రాక్టికల్‌గా చెప్తున్నా. నేను కూడా ఈ మంత్ హౌస్ బోనస్ అచీవ్ చేసేసాననే చెప్పాలి. లైక్ దట్ మీరు కూడా ప్లాన్ చేయండి. ఈచ్ లైన్ నుంచి జస్ట్ 1.5 లాక్, 1.5 లాక్, 1.5 లాక్, 1.5 లాక్ పీవీ వచ్చేసి సైడ్ బిజినెస్ అంతా కలిపి 20,000 పీవీ మెయింటైన్ చేస్తే హౌస్ బోనస్ అచీవ్ చేస్తారు. ఈ ఇన్‌కమ్ కూడా అన్‌లిమిటెడ్ ఇస్తది కంపెనీ ఫస్ట్ మంత్ నుంచి ఇస్తది. మీరు హౌస్ రెంట్ కట్టుకుంటారా? లేదా ఫ్లాట్ కొనుక్కొని ఈఎంఐ కట్టుకుంటారా? మీ ఇష్టం. మీరు ఎలా కావాలంటే లేదా ఓన్లీ సైట్ కొనుక్కుంటారా? మీ డబ్బు మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా అన్‌లిమిటెడ్‌గా ఇస్తారు కాబట్టి. ఇదండి సన్‌ఎడ్జ్ కంపెనీ ఇచ్చినటువంటి అల్టిమేట్ ప్లాన్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇంకా ర్యాంక్స్ వచ్చేసి ఎలా వస్తాయి? ఫైనల్‌గా ఈ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు సిల్వర్ కావాలంటే 80,000 1 పీవీ ఉండాలి. మీరు పెరల్ అవ్వాలంటే అలాంటి సిల్వర్ మీ టీమ్‌లో ఒకరుండాలి. ఇద్దరు సిల్వర్‌లుంటే ఎమరాల్డ్, ముగ్గురు సిల్వర్‌లుంటే గోల్డ్, నలుగురుంటే ప్లాటినం, ఆరుగురుంటే డైమండ్, 8 ఉంటే క్రోన్, 10 మందుంటే డబుల్ క్రోన్, 12 మందుంటే యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్, 14 మందుంటే ఇన్వర్ డబుల్ యూనివర్సల్ క్రోన్ డైరెక్టర్, 16 మంది ఉంటే అంబాసిడర్ అదే వస్తాది. మీరేం అడుక్కోనక్కర్లేదు. ఆటోమేటిక్‌గా టైటిల్ వచ్చేస్తది. ఎవరు రికమెండేషన్ అక్కర్లేదు. నెక్స్ట్ క్రోన్ అంబాసిడర్ డైరెక్టర్ 18 లైన్స్ ఉన్న వాళ్ళకి. రైట్? క్లారిటీ కదా! సో, ఎవరో చాట్ చేస్తున్నారు. చాటింగ్ మళ్ళీ మనం మాట్లాడదాం లాస్ట్‌లో. సో, ఎందుకంటే మధ్యలో డిస్టర్బ్ కాకుండా ఉంటది. మీ డౌట్స్ కన్నిటిని నేను క్లారిఫై ఇస్తా లాస్ట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇంకొక్కటి మాట్లాడుకోవాలి లెవెల్ మిస్సింగ్‌కి సంబంధించి. మీ సెల్ఫ్ పీవీ. సెల్ఫ్ పీవీ లేకపోతే ఏమవుతది? సెల్ఫ్ పీవీ లేకపోతే మీ ఇన్‌కమ్ క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఏం డోకా ఏమీ లేదు. కానీ ఏ మంత్ ఆ మంత్ మీరు సెల్ఫ్ పీవీ మెయింటైన్ చేయడం వల్ల మీరు యాక్టివ్‌గా ఉన్నారనే విషయం కంపెనీకి అర్థమవుతది. రేపు రాయల్టీకి రావడానికి కానీ, మిగతా వాటికన్నిటికి కూడా ఉపయోగపడుతది. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ పీవీ పెట్టుకోలేదో వాళ్ళందరూ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ 3 డేస్‌లో మిస్ కాకుండా. సిల్వర్ బిలో ఉండే వాళ్ళకి మినిమమ్ 500 ఉండాలి. సిల్వర్‌కి 500 పెరల్‌కి కూడా 500 పీవీనే. మ్యాటర్ ఆఫ్ రూ. 1000 ఇదేం పెద్ద విషయం కాదు. ఎమరాల్డ్ 1000 పీవీ. గోల్డ్ డైరెక్టర్ 1000 పీవీ. ప్లాటినం డైరెక్టర్ 1500 పీవీ. డైమండ్ డైరెక్టర్ 2500 పీవీ. క్రౌన్ డైరెక్టర్ 3000 పీవీ. ఇంకెలాగూ మిగతా లెవెల్స్ అందరూ వాళ్ళ లెవెల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి అవసరం కాబట్టి ప్రొడక్ట్ అందరూ తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి కొంతమంది ధర్మరాజులుంటారు. చాలా మంచి వాళ్ళుంటారు. నా పీవీ వద్దులెండి. నా టీమ్‌కి పెట్టేసేయండి అని పెట్టేసి వీళ్ళ సెల్ఫ్ పీవీ పోతూ ఉంటది. అట్లా మిస్ అవ్వద్దండి. అలా మిస్ అయ్యారంటే ఈ మంత్ ఇన్‌కమ్ నెక్స్ట్ మంత్‌లోకి క్యారీ ఫార్వర్డ్ అయ్యి 2 నెలలది కలిపి మళ్ళీ ఇస్తారు. మీరెప్పుడు సెల్ఫ్ పెడితే అప్పుడు. ఇదేం ప్రమాదకరమైనదేం కాదు. కానీ ఏ మంత్‌కి ఆ మంత్ మీకు ఇన్‌కమ్ రావాలి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ పీవీ అనేది ఉండాలి. ఇది ఎసెన్షియల్ రూల్. మిస్ అవ్వకుండా ఉండడం కోసం మీకు క్లారిటీ ఇస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? మనం 10 ఇన్‌కమ్స్ గురించి మాట్లాడేసుకున్నాం. ఇన్ డెప్త్ కాలిక్యులేషన్ ఇంకోసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఈరోజు నేను ఏమైతే మీకు చెప్పాలనుకున్నానో ఆ విషయాన్ని క్లియర్‌గా చెప్పేసాను. ఇంకా ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయడానికి 3 దారులున్నాయి. 3 దారుల్లో వచ్చి బిజినెస్ చేయొచ్చు. కస్టమర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, రిటైలర్‌గా ఎట్లైనా రావచ్చు. ఎలా కావాలనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అన్ని ఆఫర్స్ మాక్సిమం క్లోజ్ అయిపోయాయి. కొన్ని ఆఫర్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. స్టిల్ కన్సిస్టెన్సీ కొత్త వాళ్ళకి ఉంది. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏదైతే ఉందో కొత్త వాళ్ళకి ఉంది. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకందరికీ కన్సిస్టెన్సీ ఆఫర్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు చేసే పీవీని బట్టి ఏదైనా ఒక కన్సిస్టెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకిక్కడ రికగ్నిషన్ వచ్చి క్లబ్‌లుంటాయి. రియల్‌గా క్లబ్ ద్వారా రికగ్నిషన్ చేస్తది కంపెనీ. ఎవరైతే 50,000 లోపల ఇన్‌కమ్ ఉంటారో వాళ్ళకి క్లబ్ ఏమీ లేదు. టోటల్ క్యుములేటివ్ ఇన్‌కమ్ అంతా కలిపి 50,000 దాటిన వాళ్ళు ఐబీఓ క్లబ్. రైట్ సైడ్ కనపడుతుంది చూడండి. 1,00,000 దాటితే స్టార్ క్లబ్. 1.5 లాక్ దాటితే సిల్వర్ స్టార్ క్లబ్. 2.5 లాక్ దాటితే సిల్వర్ స్టార్ క్లబ్. 5 లాక్స్ ఇన్‌కమ్ క్రాస్ అయితే బ్లూ స్టార్ క్లబ్. అందుకే ఇక్కడ కూడా క్లబ్ కూడా మిస్ కాకుండా టోటల్ ఇన్‌కమ్ మీరు కాలిక్యులేట్ చేసుకొని రఫ్‌గా బార్డర్‌లో ఒక 5,000 ఎక్కువ చేసి పెట్టుకోండి ఏం కాదు. పర్పుల్ స్టార్ క్లబ్ 7.5 లాక్ ఇన్‌కమ్ తీసుకుంటే చాలు. గ్లోయింగ్ స్టార్ క్లబ్ 10 లాక్స్ క్యుములేటివ్ ఇన్‌కమ్ మొత్తం కలిపి 10,00,000 తీసుకున్న వాళ్ళని గ్లోయింగ్ స్టార్ అంటాం. 15 లాక్స్ దాటితే సూపర్ స్టార్ క్లబ్. యెస్. నెక్స్ట్ గోల్డెన్ స్టార్ క్లబ్ 25 లాక్స్ దాటితే. ఇప్పటి వరకు మనకు సౌత్ ఇండియాలో మన టీమ్‌లో ఇక్కడికే ఉన్నాం. ఆన్ ద వే మిగతా లెవెల్స్ కూడా అచీవ్ చేయడానికి ప్లాన్ చేసుకుందాం. సో, మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను కూడా ఈ మంత్ ఎండింగ్‌కి సూపర్ స్టార్ క్లబ్ క్రాస్ చేసుకొని గోల్డెన్ స్టార్‌కి రీచ్ కాబోతున్నా. 25 లాక్స్ క్రాస్ అయిపోతది 99%. 99.999%
సో, కాబట్టి వచ్చిన తర్వాత చెప్పుకుందాం అనేసి ముందుగా జాగ్రత్తగా చెప్తున్నా. సో, కాబట్టి ఇలా క్లబ్బులుంటాయండి. ఈ క్లబ్బులు బేస్ చేసుకొని మీరు క్లబ్ ఇన్‌కమ్ చూపించి కొత్త వాళ్ళని మోటివేట్ చేయొచ్చు. మీ ఇన్‌కమ్ చూపించి. సో, ఇది ఎప్పటికీ మీ వెబ్‌సైట్‌లో గాని, మీ యాప్‌లో గాని కనపడుతూ ఉంటది. దాన్ని బట్టి మీరు క్లబ్ ప్లాన్ చేసుకోండి. మనకు బిలియనీర్ క్లబ్ వచ్చే వరకు కూడా మన టాప్ అప్ లైన్ మిస్టర్ అశోక్ తడుమాల్ గారు 41 మంత్స్‌లో కేవలం 41 నెలల్లో 10,00,00,000 ఇన్‌కమ్ తీసుకొని రోల్ మోడల్‌గా చాలా మందికి రోల్ మోడల్‌గా, ఇన్‌స్పిరేషనల్‌గా నిలబడ్డాడు కాబట్టి ఆయన్ని క్రాస్ చేయడానికి కుదరదు గానీ మనం కూడా 41 మంత్స్‌లో 10 క్రోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్లాన్ చేయండి. మనం కూడా జర్నీ చేద్దాం. ఆయన్ని కాపీ కొడదాం. రైట్. నెక్స్ట్ ఇంక ఇన్‌కమ్స్ ఏం లేవు. అన్నీ అయిపోయింది. ఎవ్రీథింగ్ క్లియర్. సో, రిటైల్ ఎట్లా ఏంటి అనేది డిస్కస్ చేస్తే మనకి ఇంకొక చాలా బిగ్గెస్ట్ ఆప్షన్ ఉందండి. ఇది ఒక్కటి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఎందుకోసమంటే హోమ్ షాపింగ్‌లు మనకి స్టిల్ ఉన్నాయి. ఈ మంత్ మాత్రం డిసెంబర్ ఇయర్ ఎండింగ్ కాబట్టి దట్ టూ దుబాయ్ ట్రిప్ కోసం కంపెనీ మనకు హోమ్ షాపీ పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. దాన్ని ఉపయోగించుకోండి. హోమ్ షాపీ ఉంది స్టిల్ మంత్ ఎండింగ్ వరకు హోమ్ షాపీ. హోమ్ షాపీ మీన్స్ ఎంత? 25,000 పీవీతో హోమ్ షాపీ చేసుకోవచ్చు. ఆ అవకాశం ఉంది. లేదా డైరెక్ట్ ప్రైమ్ సిల్వర్ డైరెక్టర్ అవ్వడానికి ఇంకో ఆప్షన్ ఇచ్చింది కంపెనీ. ఏంటది? సనేజ్ వెల్‌నెస్ సెంటర్. 70,000 పీవీ డైరెక్ట్‌గా ఓపెన్ చేసేసుకోవచ్చు. బట్ విత్ కండిషన్స్. అప్లికేషన్ ఎట్లా ఏంటి డీటెయిల్స్ మీరు అడగొచ్చు మమ్మల్ని. రైట్. సో, దుబాయ్ ట్రిప్‌కి మిస్ అవ్వద్దండి. మిగతా వాళ్ళకి చెప్తున్నాం. కొంతమంది 1 మంత్‌లో అచీవ్ చేస్తారు. కొంతమంది 2 మంత్స్‌లో అచీవ్ చేస్తారు. ఇది థర్డ్ మంత్ రన్నింగ్ అవుతోంది. మీ ఇన్‌కమ్ దుబాయ్ ట్రిప్ టార్గెట్ ఎంతైతే ఉందో ఆ టార్గెట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఈ మంత్ మీరు 100% దుబాయ్ ట్రిప్‌కి అచీవ్ చేయాలని కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ 3 డేస్ ఉంది. 3 డేస్‌లో కంప్లీట్ చేయండి. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేద్దాం బ్యాలెన్స్. రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్స్ అన్నీ మాట్లాడేసాం మాక్సిమం. దుబాయ్ ట్రిప్‌కి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, ఆ టార్గెట్స్ అన్నీ మీకు తెలుసు కాబట్టి రైట్. ఇంక మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు నేను. ఇంకా స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. మీతో మాట్లాడడానికి రెడీ ఉన్నా. యెస్. బీ రెడీ. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను. మనం మాట్లాడుకోవచ్చు. సో, అలాగే బ్రేవ్ భారత్ లీడర్స్ ఇంతవరకు ఈ రోజులో ఈ వీడియోలో చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా సన్నెజ్ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఏదైతే ఉందో క్లియర్‌గా, ఇన్ డెప్త్‌గా క్లారిటీ ఇచ్చాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఎనీ క్లారిఫికేషన్ తీసుకోవాలన్నా, మీ ఫీడ్‌బ్యాక్ కానీ, మిగతా విషయాలన్నిటికి కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి ఉంది. చాట్‌లో మీరు మాట్లాడొచ్చు, కామెంట్ చేయొచ్చు. కామెంట్ బాక్స్‌లో మీరు మాట్లాడొచ్చు. అదర్‌వైస్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయి మాకు కాల్ చేసి కనుక్కోవచ్చు. కాల్ చేసేటప్పుడు మీకెవరైతే యూట్యూబ్ లింక్ కానీ, జూమ్ లింక్ కానీ పంపించారో వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేయడానికి ప్లాన్ చేయండి. తద్వారా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతది. రైట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతది. కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉంటది. రైట్. అలాగే ఫస్ట్ టైమ్ యూట్యూబ్‌లో వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. లైక్ చేయండి. తద్వారా రెగ్యులర్ అప్డేట్స్ మీకొస్తూ ఉంటాయి. ఆల్ ద బెస్ట్. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్. భారతీయుడిగా భారతీయ ప్రొడక్ట్స్ వాడుతూ భారతీయులకి సర్విస్ చేస్తూ సక్సెస్ సాధిద్దామని చెప్పి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం.